తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజల సంపూర్ణ విశ్వాసంతో సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో అభివృద్ధిలో ముందుకు పోతూ ప్రజా రంజిక పాలన అందిస్తున్నారని తుని నియోజకవర్గం వాణిజ్య విభాగం జనరల్ సెక్రటరీ నర్సీపట్నం మార్కెట్ యాడ్ డైరెక్టర్ వెలగా వెంకట కృష్ణారావు తెలిపారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య, మాజీ మంత్రివర్యులు యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో నియోజకవర్గ అభివృద్ధి పథంలో నడిపిస్తుందన్నారు. కోటనందూరు మండలంలో సీనియర్ నాయకులు సహాయ సహకారాలతో పార్టీని మరింత బలోపేతం చేసి స్థానిక సంస్థల్లో విజయానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. వెలగా కుటుంబం రాజకీయంగా ఒక ప్రధాన పాత్ర పోషించబోతుంది. రాజకీయాల్లో వాళ్ళకి సొంత స్థానం కూడా రామకృష్ణ గారు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ కుటుంబం యొక్క పార్టీ చేసిన సేవలు కానివ్వండి, పార్టీ గెలుపులో వాళ్ళు పోషించిన కీలక పాత్ర కానివ్వండి. రాను రోజు కోటనందూరులో మీ హావా కానీ మీ ముద్ర వేయబోతున్నారని ప్రజలు కూడా అనుకున్నారు. దీని మీద వెలగావర్ అంటే ఎప్పటి నుంచో మా తాతలు ముత్తాతల కాలం నుంచి కూడా వెలగావర్ అంటే ఒకరికి హాని చేయరు, చేతనైతే ఉపకారం చేస్తారు. ఈ వెలగా బ్రాండ్ అనేది ఎప్పటి నుంచో మా తాతల కాలం నుంచి ఉంది. కానీ ఈ రాజకీయాల్లో ఎన్నో రకాల స్వార్థాలు, కుట్రలు, కుతంత్రాలు ఉంటాయని చెప్పి గతంలో మా పెద్దలు పూర్వీకులు భావించి అసలు రాజకీయాల జోలికి వెళ్ళనిచ్చేవారు కాదండి. కానీ గత 5 సంవత్సరాల పరిపాలన చూసి యువత ముందుకు రావాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలని మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆకర్షితులయ్యి మా కుటుంబం మొత్తం కూడా, వెలగావారి కుటుంబం మొత్తం కూడా రాజకీయాల్లో ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఎంతో పట్టుదలగా, ఎంతో కృషితో మేము ముందుకు వెళ్తున్నాం. పార్టీ భవిష్యత్తు బాగుండాలని, పార్టీకి మంచి పేరు రావాలని చెప్పి మేము ఏ కార్యక్రమం చేసినా సరే పార్టీ కనుసరణలోనే, పార్టీ ఆదేశాల మేరకే మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. ఎక్కడా కూడా 18 నెలల కాలంలో ఒక రూపాయి అవినీతి కానీ, ఒక అరాచకం కానీ, ఒక తప్పుడు కేసు కానీ మా కోటనందూరు మండలంలో కానీ, కోటనందూరు గ్రామంలో కానీ, తుని నియోజకవర్గంలో కానీ యనమల దివ్య గారు ముద్ర కాదని ఎక్కడైనా జరిగింది ఉంటే మీరు చూపించవచ్చు. మేము ఎక్కడా కూడా తప్పు చేయలేదని మేము గర్వంగా చెప్పగలం. ఇదే కొనసాగింపుగా మా కోటనందూరు మండలాన్ని, కోటనందూరు గ్రామాన్ని మాకు యనమల రామకృష్ణుడు గారు మా మీద ఎంత భారం పెట్టినా సరే మేము దాన్ని సంతోషంగా స్వీకరించి చక్కగా వారికి మంచి పేరు తీసుకురావడానికి మేము కృషి చేస్తాం. మా కుటుంబం అంతా కూడా వారికి ఎప్పుడు కూడా సదా వెన్నంట ఉంటాం అని మనస్ఫూర్తిగా చెప్తున్నాం. సీనియర్ నాయకులు చాలా మంది ఎప్పటి నుండో రాజకీయాల్లో ఉన్నారు. వాళ్ళ నుండి మీకు ఏ విధమైన సపోర్ట్ ఉంది? వాళ్ళని రాజకీయంగా మీకు ఏ విధంగా ప్రోత్సాహం? సీనియర్ నాయకులందరూ కూడా మాకు సపోర్ట్గానే ఉన్నారండి. సీనియర్ నాయకుల్లో గాడి రాజబాబు గారు ఎప్పటి నుంచో పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నారు. ఆయన మాకు తెలియని విషయాలన్నీ కూడా తెలియచేయడం, అలాగే ఆయన ఎప్పుడు కూడా మమ్మల్ని భుజం తట్టి ముందుకు నడిపించడం, అలాగే చిరంజీవి రాజు గారు అవనివ్వండి, అలాగే పోతల సూరిబాబు గారు అవనివ్వండి, పెంటగూడ భాస్కర్ గారు అవనివ్వండి, అలాగే మన రమేష్ గారు, అంకారెడ్డి రమేష్ గారు, మన మార్కెట్ యార్డ్ చైర్మన్ సీనియర్ నాయకుడు ఆయన అవనివ్వండి, ప్రతి ఒక్క సీనియర్ నాయకుడు కూడా మాకు యువతకి ప్రోత్సహించి యువతను ముందుకు నడిపించి వారి యొక్క సలహాలు, సూచనలు చెప్పి ప్రతి విషయాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మాకు దోహదపడుతున్నారు. మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. యువత ముందుకు రావాలి, రాబోయే తరాలకి మీరే ఉపయోగపడాలి, మేము ఇప్పటి వరకు చేసాం కాబట్టి మీకు మేము అండగా ఉంటాం, మీరు ప్రతి దాంట్లో కూడా ముందుకు వెళ్ళండి, మంచి చేయండి అనే వాళ్ళు మార్గసూచికలు ఇస్తున్నారు. అలాగే మేము కూడా పాటిస్తున్నాం. మా రామకృష్ణుడు గారు మాకు చెప్పింది ఒకటే, మంచి చేయండి చేతనైతే, అంతేగాని ఎవరిని కూడా పాడు చేయొద్దు, ఎవరు ఉద్యోగాలు తీయొద్దు, అలాగే ఎవరి పెన్షన్లు కూడా మనం తొలగించొద్దు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఉంచాలి. అర్హత లేకపోతే తప్పుడుగా ఉన్నది ఏదైనా ఉంటే మాత్రం దాన్ని ఇంకొకరికి, అర్హత ఉన్న వ్యక్తులకి ఇవ్వాలి తప్ప అర్హత లేకుండా అనుభవించేవాడిని మాత్రం వదలొద్దు అని చెప్పి ప్రత్యేకంగా మాకు ప్రతి వారం, ప్రతి నెల మాకు ఒక్కొక్కసారి కూర్చోబెట్టి ప్రతి విషయాన్ని మాట్లాడడం జరుగుతుంది, ప్రతి విషయాన్ని చర్చించడం జరుగుతుంది. అలాగే వారు చెప్పిన మార్గంలోనే మనం నడవడం జరుగుతుంది. కాబట్టి ప్రతిదీ కూడా వారికి చెప్పే చేస్తున్నాం, అంతా మంచిగా చేస్తున్నామని మేము అనుకుంటున్నాం. మాలో ఏమైనా లోటుపాట్లు ఉంటే ప్రతిదీ కూడా ప్రజలు మా దగ్గరికి రావచ్చు, చెప్పచ్చు. వారికి ఏ సహాయం కావాలన్నా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక వ్యాపారవేత్తగా మీరు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రాజకీయాల్లో మీకు ఎటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి? సానుకూలంగా ఉన్నాయి, లేదా ప్రతికూలంగా? భవిష్యత్తులో మీరు ఒక ఫ్యాషన్తో రాజకీయాల్లోకి వచ్చారు. భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఒక వ్యాపారవేత్త కానివ్వండి, యువ రాజకీయవేత్త కానివ్వండి, నారా లోకేష్ గారితో కానివ్వండి, పక్కన ఉన్న స్పీకర్ గారితో కానివ్వండి, ఇక్కడ రామకృష్ణ గారు మీకు సన్నిహిత సంబంధాలు కూడా మీ మీద ఒక రకమైన బాధ్యతగా పెట్టే అవకాశం కనిపించింది. మిమ్మల్ని చాలా విశ్వసించే అవకాశం కూడా ఉందండి. అది దాన్ని తీసుకొని ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? నేను వచ్చిన స్పీడ్లో రామకృష్ణ గారు అవని, అయ్యన్న పాత్ర గారు అవని నన్ను గుర్తించి
నాకు నర్సీపట్నం మార్కెట్ యార్డు డైరెక్టర్గా ఇవ్వడం జరిగింది అయ్యనపాత్రి గారు. నేను నర్సీపట్నం నియోజకవర్గంలో బిజినెస్ చేస్తున్నాను, అలాగే తుని నియోజకవర్గంలో కూడా బిజినెస్ చేస్తున్నాను. రెండు చోట్ల కూడా నేను చెప్తే ఆలకించే వ్యక్తులు, మనుషులు అందరూ ఉన్నారు. అలాగే మనకి గౌరవం ఇచ్చే మనుషులు ఉన్నారు. వారందరికీ కూడా ఏ కష్టం వచ్చినా నేను ఉంటాను కాబట్టి నన్ను నమ్ముకొని ఉన్న ప్రజలందరికీ కూడా నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా సీనియర్ నాయకులందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారని ఎంతో ఆశిస్తున్నాను. అలాగే నాకు తుని నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయిలో ఒక పదవి, పార్టీ పదవి కూడా ఇచ్చారు యనమల రామకృష్ణ గారు. తుని నియోజకవర్గ జనరల్ సెక్రటరీగా వాణిజ్య విభాగంలో నాకు ఇవ్వడం జరిగింది. ఇది తొలిమెట్టు. ఇంకా మరెన్నో పదవులు ఇవ్వడానికి ఈ పదవిని నేను ఎంతైతే న్యాయం చేస్తానో అది గ్రహించి పెద్ద ఆయన నాకు మంచి పదవి ఇస్తారని చెప్పి, మంచి ప్రోత్సాహిస్తారని చెప్పి నేను నమ్ముతున్నాను. అలాగే నేను కూడా ఆయన నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా మంచి మార్గంలో వెళ్ళాలని